ఏంటంటే ఇప్పుడు రష్యాలో చూస్తూ ఉన్నాం మనం ఏ రకంగా చక్రవర్తిలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కొరియాలో చూస్తూ ఉన్నాం. అమెరికా కూడా ఇంచుమించు ప్రజాస్వామ్యం దూరమై నియంతలాగా వచ్చేసింది. ఆ రకమైనటువంటి ఫామ్ ఆఫ్ గవర్నెన్స్ ఇక్కడ తెచ్చుకోవాలని తాపత్రయం ఉన్నాడు. ప్రజాస్వామ్యం నమ్ముకునే వాళ్ళము, లౌకికవాదం నమ్ముకునే వాళ్ళం జాగ్రత్త పడకుంటే చాలా దుర్మార్గం పోతుంది. మల్లురవి గారు చెప్పినట్టుగా రాజ్యాంగాన్ని మార్చాలనుకున్నారు, వారు సొంత రాజ్యాంగాన్ని రాయాలనుకున్నారు. మనమందరం నిలబడ్డాం. దేవుడి పేరిట నేను చాలా చోట్ల చెప్తా ఉన్నాను. నేను కూడా భగవంతుని పూజిస్తా, కానీ ప్రతి చోట చెప్తా ఉన్నాను, జయ శ్రీరామ్ అనే వ్యక్తి బీజేపీ పార్టీ సొంతం కాదు. వారికి బీజేపీ పార్టీలో ఓటు హక్కు లేదు, సభ్యత్వము లేదు. ఎట్లా వాడుకుంటారు జయ శ్రీరామ్ని? ఇష్టారాజ్యంగా దేవుణ్ణి వాడుకొని 3 సార్లు రాజ్యానికి వచ్చారు. ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, దేవుడి చోట దేవుడు ఉండాలి, అందరము గౌరవిస్తాం, ఎవరు మార్గంలో వారు దేవుని పూజ చేసుకుంటాం. దేవుని ఎన్నికలకు లాగి ఈ రకంగా అధికారంలోకి వచ్చారు. మళ్ళీ దేవుల పేరిట ఓట్లు అడిగితే పడే పరిస్థితి లేదు. కాబట్టి దుర్మార్గమైనటువంటి దొడ్డిదారణ మళ్ళీ ఏదో రకంగా అధికారులు ఉండాలి, రావాలని తపన. దానికోసమే ఈ కుటిల ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. మనకన్నా ఎక్కువ సమాజంలో పౌరులు అలర్ట్ కావాలి. ఇప్పుడు మనం చేస్తాం పార్టీలుగా, మన బాధ్యత ప్రతి పేదవాడి ఓటు కాపాడే ప్రయత్నం చేస్తాం. కానీ దీంట్లో అలర్ట్ కావాల్సింది ప్రతి పౌరుడు. ఇంకా బాధ ఏంటంటే ఓటు హక్కు విలువ చాలామందికి తెలియట్లే. ఈ దేశ చరిత్ర కూడా మోడీ గారు, అమిత్ షా తెలుసుకోవాలి. మంచి గొప్ప చక్రవర్తులే నేలమట్టమయ్యారు. ప్రజాస్వామ్యం గొప్పది, ప్రజలు తలుచుకున్నప్పుడు ఎవ్వరు మిగలరు. మరి వీళ్ళు దాన్ని ఎదురిది ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దేశంలో కాంగ్రెస్ పార్టీ, నేను చాలా సందర్భాలు చెప్తాను, కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టులు ఇంకా బలపడాలి, దేశంలో రావాలి, గట్టిగా బలపడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కమ్యూనిస్టులు బలపడకుంటే ఇలాంటి మతవాద శక్తులు అపరాండ్ అవుతాయి. కమ్యూనిస్ట్ పార్టీకి, కమ్యూనిజానికి చావు లేదు. కమ్యూనిస్టులు బలపడాలి, కాంగ్రెస్ పార్టీతో తోడ్పాటుగా ఉండాలి. ఈ దేశంలో మనం ఒక శక్తిగా ఉండి ఇలాంటి శక్తులను ఎదుర్కోవాలి. ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన. చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు నాకు కూడా చెప్పారు, ఇక్కడ అన్ని బహిర్గతంగా చెప్పలేను, కానీ రాహుల్ గాంధీ గారి ఆలోచన చాలా గొప్ప ఆలోచన. చాలామందికి అర్థం కాదు. భారత్ జోడో సందర్భంలో వారు చదివిన, ఈ దేశాన్ని చదివిన తీరు, అర్థం చేసుకున్న తీరు. ఇలా కుల సర్వే వచ్చింది రాష్ట్రంలో, ఇది కేవలం రాహుల్ గాంధీ గారి ఆలోచన. కుల సర్వే చేసి దేశానికి ఆదర్శం ఇచ్చాం. రేవంత్ రెడ్డి గారు కూడా మనం మార్కులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెడ్డి అయి ఉండి కూడా కుల సర్వే చేశారు, ఒక దేశానికి ఆదర్శం ఇచ్చాం. ఈ సందర్భం నేను చెప్పదలుచుకుంది, ఎస్ఐఆర్ చాలా దుర్మార్గంగా చేసే ప్రయత్నం ఉంది. దాన్ని కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, లౌకికవాద నమ్మకున్న పార్టీలు అందరూ కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఎదుర్కొంటేనే మన ఓటు, పేదవాడు ఓటును కాపాడగలుగుతాం. పేదవాడు ఓటు పోతే ఎలక్షన్ వన్ సైడ్ అవుతుంది. అది జరగకుండా చేయాల్సిన ప్రయత్నం ఉంది. మా తోడ్పాటు ఎప్పుడు మీకుంటుంది, మీ తోడ్పాటు మాకు ఎప్పుడు కావాలి. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పరిపూర్ణమైన సమాచారం ఇస్తాం. తక్షణమే రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. ముందుకు పోతే మంచి ఉంటుంది అనేటువంటి మాట సందర్భం మనం చేస్తూ, తెలంగాణలో కూడా 2.5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చాం. చాలా వాగ్దానాలు చేసాం. కేసీఆర్ గారు పోయేటప్పుడు ఇచ్చిన అప్పు, ఇవన్నీ ఇబ్బందులు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినా చేయగలుగుతున్నాం. అల్టిమేట్గా పేదవాడికి వల్ల సంక్షేమం అందుతుంది సార్. అది ఏంటి, సన్న బియ్యం కావచ్చు, ఎవరు ఊహించిన విధంగా సన్న బియ్యం కావచ్చు. 200 లోపు యూనిట్లు కూడా 70% పైగా ఇండ్లు వాడుకుంటా ఉన్నాయి. బయటకు వచ్చి చెప్పకపోయినా 70% పైన గ్రామాల్లో ఇండ్లు వాడుకుంటా ఉన్నాయి. ఉచిత బస్సు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. ఇంకేమైనా మీరు ఇలా భాగం, పూనం సాంబశివరావు గారు కాంగ్రెస్ పార్టీలో సిఎల్పిలో భాగం వారు, సలహాలు సూచనలు వారే కాకుండా మీరందరూ కూడా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పాటించడానికి సిద్ధంగా ఉందని పార్టీ అధ్యక్షుడిగా మేము ముందు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.